హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ దిస్ ఇస్ యువర్ స్మైలీ సోజీ. సో ఈరోజు నా స్టైల్ ఆఫ్ పప్పు చారుని ఎలా చేస్తానో చూసేసేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్గా అయితే మనం ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఆవాలు అయితే వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. సో అలా కొద్దిసేపు అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో దానివల్ల మంచి స్మెల్ అట్ ద సేమ్ టైం టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఒకసారి వేసేసి మొత్తం ఒక్కసారిగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే పసుపు అయితే వేసేస్తున్నా. నేను ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నా కాబట్టి పసుపు అనేది ఎక్కువ వేస్తున్నా. సో మీరు ఇంట్లో చేస్తారు కాబట్టి ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటే సరిపోతుంది. వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో అయితే క్యారెట్ అయితే వేస్తున్నాను. సో పప్పుచారులో మీకు ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల కూడా. సో క్యారెట్ వేసేసి ఒకసారిగా మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే వేసేసి కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకోవాలి. సో చింతపండు రసం వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని అది బాగా మసిలే వరకు అయితే ఉంచుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో. ఇందులో ఒక గుప్పెడంత కరివేపాకు అయితే వేసుకోవాలి. సో బాగుంటుంది చాలా, తర్వాతకు వేస్తే స్మెల్ అనేది అలాగే ఉంటుంది. ఇందులో నేనైతే దోసకాయలు అండ్ మునక్కాయలు అయితే వేసాను. సో ఆ చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా. సో ఈ చింతపండు పులుసు అయితే చాలా బాగా మరగాలి. సో అందులోనే ఈ ముక్కలు అనేటివి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో బాగా మరిగించుకోవాలి.
మరుగుతున్న దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టి మెత్తగా చేసుకున్న పప్పునైతే ఇందులో అయితే పోసేసేయాలి. సో పోసేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవచ్చు. కన్సిస్టెన్సీ బట్టి మనకు కొంచెం చిక్క కావాలంటే తక్కువ, కొంచెం పల్చ కావాలంటే ఎక్కువ. సో వేసి కలుపుకోవాలన్నమాట. సో దీన్నైతే బాగా మరగనియాలి. చూసారు కదా ఎంత బాగా అయితే మరుగుతుందో, అప్పుడు వస్తుంది స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఇది మెయిన్గా ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం చిన్నగా అయితే పెట్టుకోవాలి. సో అది పొంగిపోయిందంటే టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఇందులో అయితే నేను 777 వారి సాంబార్ మసాలా అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే ప్రమోషన్ వీడియో అస్సలు కాదు. అండ్ మా చిన్నప్పటి నుంచి అయితే మా మమ్మీ కూడా ఇదే మసాలా అయితే యూజ్ చేసింది. సో ఈ మసాలా ఒకసారి వేసేసి అండ్ ఒక 2 నిమిషాల నుంచి చివరిగా కొత్తిమీరని అయితే గార్నిష్గా వేసేసేయాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్గా టేస్టీగా ఉండే నా స్టైల్ ఆఫ్ పప్పుచారు అయితే రెడీ అయింది. సో మీరు కూడా నాలాగా చేసి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ స్మైలీ సజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.